మీకు 300 రూపాయలు చలానా కడితే ఇక్కడ కొండల్లో ఎక్కడైనా ఎత్తుకోవచ్చు. మీరు పర్మిషన్ ఇస్తే చాలా ప్లేస్ అనేది మా సంస్థ ఎవరికి వాళ్ళు రోడ్డు మీద మనకు వచ్చారంటే సినరేజ్ బిల్ అనేది మనకు పే చేయాలి. అంతవరకే మనం ఏడెత్తండి కొండలు ఎత్తండి మనకంటే చెప్పలేదు మేము చెప్పండి ఎంఆర్ఓ పర్మిషన్ మీరు ఎక్కడ తెస్తారని మీరు సినరేజ్ బిల్ చెల్లించాలి? మా హెడ్ ఆఫీస్ నెల్లూరు. ఆ రోడ్డు మీద మనకు తెస్తారు కదా, రోడ్డు మీద తిరిగినందుక మట్టి తీసుకొని వస్తారు కదా మనకి. ఎక్కడ తెచ్చినారని వాళ్ళు ఏ ప్లేస్ తెచ్చుకుంటారండి మనకు. మీ ప్రాపర్టీ తెస్తేనే కదా మాకు రోడ్డు మీద బండ్లు వచ్చాయంటే మాకు సినరేజ్ బిల్. అదే నేను అది వాళ్ళకి మేము ప్రతి వాళ్ళకి అనేది మేము చెప్పలేదు. అలాంటి చోట అని తెచ్చుకోవాలని మేమైతే ఎవరికి చెప్పలేదు, చెప్పము కూడా. వాళ్ళు బై రోడ్ వచ్చారంటే మాకు ఆ బిల్స్ మీ ప్రాపర్టీ లేకుండా మీరు తీసుకొని వస్తే మీరు ఇప్పుడు మీ ప్రాపర్టీలో తీసుకొని వస్తే మీకు బిల్ కట్టడం. ప్రాపర్టీ మాది లేదు కదా ఇక్కడ. ఎక్కడ మన ప్రాపర్టీ మేము తెలుసుకుంటున్నట్టు లేదు. అటప్పుడు మీరు డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారు? దేనికి వసూలు చేస్తున్నారు? అదేనండి సినరేజ్ బిల్ అనేది. రోడ్డు మీద సినరేజ్ బిల్ అనేది చెప్తున్నాను కదండి మీకు. రోడ్డు మీద తిరిగినందుకు వసూలు చేస్తున్నారు. రోడ్డు మీద తిరిగిన బండి వచ్చినందుకు వసూలు చేస్తారు. అవునండి, సినరేజ్ బిల్ అనేది మాకు పే చేస్తారు. అవి బిల్స్ ఏ బండి అయినా రోడ్డు మీద తిరుగుతుంది, దాని మీద వసూలు చేయట్లేదు. మేము పట్టుకుంటున్నాం, మేము అడుగుతాం అన్నమాట. మా బిల్స్ ఉంటాయి కాబట్టి మేము స్కాన్ చేసి. మీరు మైనింగ్ వాళ్ళు, అవును, మీ మైనింగ్ వాళ్ళు మీకు ఎట్లా వచ్చిన పర్మిషన్ అని అడగకుండా మీరు వచ్చిన దానికి దానికి ట్యాక్స్ కట్టించుకుంటారు. రోడ్డు మీద ప్రాపర్టీ మైనింగ్ కాదు, ఏఎంఆర్ అది కదా మట్టి సినరేజ్ మొత్తం గ్రావెల్, క్రషర్స్, రోడ్ మెటల్స్ వెళ్ళి తెచ్చుకుంటాం. సో మేము స్కాన్ మాకు రోడ్డు మీద వచ్చాయంటే స్కాన్ చేసి బిల్ చేసి పంపిస్తాం. అది మాకు 259 సార్. టిప్పర్కి అయితే అంతే సార్. టిప్పర్కి కూడా అంతే. అది టన్నేజ్ని బట్టి ఉంటాయి. రోజు 1 గంట ప్రాంతంలో చిట్టేపల్లి తిప్ప దగ్గర గ్రావెల్ తోలుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే, అంటే విఆర్ఓ గారు చెప్పారు ఇన్ఫర్మేషను. సో ఇక్కడికి వచ్చి చూస్తే విఆర్ఓ గారు నేను వెరిఫై చేసినప్పుడు 5 ట్రాక్టర్లు జేసీబీతో లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. లోడ్ అయితే చేయలేదు, జస్ట్ లోడ్ చేసేటప్పుడు ఆపడం జరిగింది. వీళ్ళని అడిగినప్పుడు ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎట్లాంటి పర్మిషన్ కాగితం కూడా చూపించలేదు. సో 5 ట్రాక్టర్లను జేసీబీని సీజ్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకునే నిమిత్తం స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్రావెల్ అనేది జరగకూడదు. స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్లీ చెప్పారంటే స్పందించి వాటి మీద రైట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.